ఏం జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో రామరెడ్డి గారు? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎందుకు ముసుగులో గుద్దులాట్లు? నిజంగా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య సఖ్యత ఉందా, లేకపోతే మీరు కవరప్ చేస్తున్నారా? అంటే మీరు ప్రతిపక్షాల పర్స్పెక్టివ్లు అడుగుతున్నారా, ప్రజల పర్స్పెక్టివ్లు అడుగుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పర్స్పెక్టివ్లు అడుగుతున్నారా? ఒక జర్నలిస్ట్, ఎందుకనంటే ఒక మీడియా ఆస్పెక్ట్గా అడుగుతున్నాను. సో అంటే బయట ఒక వీక్షకుడు లెక్క మీరు అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నటువంటి విధంగా అట్లాంటి గ్యాప్స్ ఎక్కడ కూడా లేవు. అట్లాంటి గ్యాప్సే కనుక ఇట్లుంటే ఈరోజు వ్యవస్థ ఇట్లా కనిపించదు. ఒక పథకాన్ని తీసుకొని రావాలంటే కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ కనిపిస్తాయి. లేకపోతే ఒక నేత మీద ఇంకొక నేత విమర్శలు చేసేటటువంటిది బాహటంగానే కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే అసెంబ్లీలోనే రచ్చ అనేటటువంటి స్వపక్షాలలో కూడా కనిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గత చరిత్రలు చూసినటువంటిది, గాంధీ భవన్లోనే ఎన్నో విధ్వంసాలను కూడా చూసినటువంటి ఈ యొక్క పార్టీ ఈ దేశ నిర్మాణం కోసం వాళ్ళలో ఐక్యమత్యంగా కొట్లాడేటటువంటి నేతల మధ్యలో కూడా నిజంగానే ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ప్రజల ముందే పారదర్శకంగా చూపించినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉంది. కానీ ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన అనేటటువంటిది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజటి వరకు కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకొని పోతున్నటువంటి పరిపాలననైనా లేకపోతే కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి తీరునైనా బట్టగాల్చి మీదేసేటటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేయొచ్చు తప్ప అంతకుమించి మాత్రం మా యొక్క నాయకుల మధ్యలో ఐక్యత సన్నగిల్లింది అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా అవాస్తవమే. ఒకవేళ నిజంగా ఇది అవాస్తవమే అయితే వరంగల్లో రాహుల్ గాంధీ మీటింగ్కి కేవలం పీసీసీ చీఫ్కి మాత్రమే ఇన్విటేషన్ ఉంది, నాట్ ఫర్ ద ఇన్విటేషన్ టు సీఎం అనేటువంటిది ఓపెన్గా జరుగుతున్నటువంటి టాక్ ఇది. ఓకే, మీరు అనుకున్న దాని ప్రకారం మీరు ఆరోపణలే అని అనుకుందాం, ఎందుకని పార్టీ అఫీషియల్గా ఖండించలేదు? కాదు, అసలు బయట వస్తున్నటువంటి ప్రతి రూమర్ని మనం ఖండించుకుంటూ పోం కదా. జనాలలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 100 మాట్లాడుకుంటారు, అన్ని మేము ప్రెస్ మీట్లు పెట్టి ఖండించుకుంటూ పోతే ఎట్లా? వాళ్ళ గురించి మేము స్పందించనీకి లేము, ప్రజల సమస్యల మీద మేము స్పందించనీకున్నాం. వాళ్ళు గాలి మాటలు 100 చెప్పుకుంటూ పోతారు, రోజుకి 100 ట్వీట్లు కొడతా ఉంటారు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు నిన్ననే తీసుకోండి, ఉదాహరణకి కేటీఆర్ పొద్దున ఒక ట్వీట్ పెట్టిండు, ఖమ్మం మిర్చి రైతులు గుండెలు బాదుకుంటుంటే మాకు అసలు కళ్ళలో నీళ్ళు ఆగట్లేవు అనేటటువంటి విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా దాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద అసలు దుమ్మెత్తిపోస్తూ ఈ పరిపాలన మొత్తం దరిద్రంగా ఉందనేటటువంటి చెప్పే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు తర్వాత మేము ఎక్స్పోజ్ చేసినాం. ఆయన పెట్టినటువంటి వీడియో గుండెలు బాదుకున్నటువంటిది 2018కి సంబంధించినటువంటి వీడియో. వాళ్ళ తండ్రి గారి పరిపాలనలో మీరుంటున్నటువంటి మీ యొక్క అరాచకపు పరిపాలనలో రైతులు పడ్డటువంటి హరిఘోష్ అని ఆయన పాపం యాక్సిడెంటల్గా పోస్ట్ చేసిండు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్పందన ఎట్లుండే అనేటటువంటిది వాళ్ళే చూపించారు. మాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనేటటువంటిది మీ దుర్మార్గపు పరిపాలనలో ఉండే అనేటటువంటిది మేము ఎక్స్పోజ్ చేసినాం. ఎస్టర్డే ఐ వాజ్ దేర్. అవునా? తర్వాత డిలీట్ ఎందుకు చేసినావు? అబద్ధాలతో ఎన్ని రోజులు నువ్వు పోతావు? హరీష్ రావు గారు ఇంకొక దగ్గర మాట్లాడినారు, ఉంటున్నటువంటి రైతు భరోసాలో కూడా కోతలు విధిస్తున్నారని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. కోతలు ఏముంది? అసలు ధరణికి సంబంధించినటువంటి పాస్బుక్లలో ఎక్స్టెంట్ ఎంత ఉంటే దానికి ఎంత ఎక్స్టెంటో దానికి తగ్గట్టుగా నీకు రైతు భరోసా పైసలు వస్తాయనేటటువంటి జగమెరిగినటువంటి సత్యం. అది మేము ఎక్స్పోజ్ కూడా చేసినాం. అసలు ఆ యొక్క మహిళకి ధరణిలో పటదారు పాస్ పుస్తకంలో ఎంత భూమి ఉంది, రైతు భరోసా కింద ఎంత పైసలు రావాలి, అంతనే పైసలు వచ్చినాయి అనేటటువంటిది మేము ఆధారాలతో బయటకు పెట్టినాం. అప్పుడు దాని మీద స్పందన లేదే. అంటే అబద్ధాలని పదే జనాల్లోకి రుద్దితే అవే నిజాలు అయిపోతాయి అనేటటువంటి ఒక కుట్రలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మైదానంలో అభ్యర్థి నిలబెట్టలేనటువంటి స్థితికి దిగజారిపోయారు అనేది వాస్తవం. ఇది అసలు వాస్తవం. సఖ్యత లోపించింది బీఆర్ఎస్ పార్టీలో. ఈరోజు బలం సన్నగిల్లిపోయింది బీఆర్ఎస్ పార్టీలో. నిజంగానే నువ్వు బలంగా ప్రతిపక్షంలో ఉండి నీ బాధ్యతనే గిట్ట నువ్వు చేసేటటువంటిది అయితే ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి మీ నాయన ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి అధికారపక్షమైనటువంటి మా మీద మేము చేసేటటువంటి తప్పుల మీద ఏలెత్తి చూపించేటటువంటిది చేయాల్సింది. నువ్వు అది చేస్తలేవు. మేము మా మంత్రుల్ని నేను నీ ఫామ్ హౌస్ కాడికి పంపించి దయచేసి రండి, మా ప్రజాపాలనలో ఏమైనా తప్పులు గిట్ట జరిగితే మీరు వచ్చాడ ప్రశ్నించాలి, తద్వారా మేమేమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకుంటాం అనేటటువంటి ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజం తోటి ఎవరైనా ముందుకు పోతారా? గత చరిత్రలో ఎప్పుడన్నా ప్రతిపక్షానికి నాయకులను పంపించి మరి రండని చెప్పి స్వాగతించినటువంటిది, ఆహ్వానించినటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఉందా? మాకు దమ్ముంది, మాకు ధైర్యం ఉంది, ప్రజలకు చేస్తున్నటువంటి చిత్తశుద్ధి మాకుంది. కాబట్టి మేము ప్రతిపక్ష నాయకుడి ఇంటికే పోయినాము, ఆయన యొక్క దర్వాజా మేము కొట్టినాము, ఇంటికి పోయి మేము ఆహ్వానించి అసెంబ్లీకి రమ్మని చెప్పన్నాము. అయినా వచ్చేటటువంటి పరిస్థితి మీకు లేదు. నిజంగానే క్షేత్రస్థాయిల కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పినట్టుగానే బలమే గిట్ట లేకపోతే అభ్యర్థి దిక్కులేనటువంటి పరిస్థితికి మీ పార్టీ రాదు. మేము పారిపోవాలి అక్కడి నుంచి, కానీ అట్లాంటిదేం జరగట్లేదే. మేము ఓపెన్ ఛాలెంజ్ అసెంబ్లీకి రావాలని మీ ప్రతిపక్ష నాయకుడు మీ నాయనని పిలుస్తున్నాము. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిని పెట్టుమని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. సోషల్ మీడియా మాధ్యమాల్లో వాస్తవాలతోటి రండి ఎదుర్కొందాం అనేటటువంటి దాన్ని మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అబద్ధాలని ఊపిరి పీల్చినట్టు పీల్చుకుంటా
ప్రజల్ని మాత్రము నమ్మకద్రోహం చేసుకుంటా ఇంకా మీ యొక్క పంతా మార్చుకోకుండా పోతున్నటువంటి మీ యొక్క వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు విజయ్. దిస్ ఈజ్ వాట్ ప్రజలకి మనము నేను అబద్ధాలు చెప్పిన అనుకో నేను దొరికిపోతా. నేను ఇయ్యాల కాకపోతే రేపైనా దొరికిపోతా. నేను చేయకపోయినా చేసినా అన్నా కూడా నేను దొరికిపోతా. మా సంక్షేమాలకు సంబంధించినటువంటి దాంట్లో మేము చిత్తశుద్ధితో మేము ముందుకు పోతా ఉన్నాం. అయితే స్వతంత్ర భారతదేశంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ 100% అందరికి వస్తాయా? గత 10 సంవత్సరాలల్లో ఏ రాష్ట్రం అన్నా కూడా తీసుకో, యూ కోట్ ఎనీ స్టేట్, నేను ఒప్పుకుంటా 100% వస్తాయా? కొన్నిసార్లు టెక్నికల్ రీజన్స్ తోటో, లేకపోతే అందుబాటులోకి రాలేనటువంటి వాళ్ళతోటో, అందుబాటులో లేనటువంటి వాళ్ళతోటో, లేకపోతే ఇంకేదైనా కారణాలతో కూడా సంక్షేమాలకు కొంతమంది దూరం ఉండేటటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది. కానీ మీ లెక్క కేవలం శాంపుల్ సర్కార్ లెక్క శాంపుల్ వేదిక మీద మాత్రమే ఎప్పుడు దళిత బంధు అని అప్పుడు ఇచ్చిర్రు. సొంతంగా పక్కకు తిరుగుకుంటా ఫార్చునర్ కార్లు ఉన్న వాళ్ళకి, పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకి, డూప్లెక్స్ ఇండ్లు ఉంటున్న వాళ్ళకి, మీ పార్టీలలోనే ప్రజాధనాన్ని వృధా చేసుకుంటా పంచుకున్నటువంటి మీరు దాంట్లో కూడా 40% కమిషన్లు తిని మీ స్వయాన మీ కేసీఆర్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు నేను గుర్తు చేస్తా ఉన్నా. అట్లాంటిదే మనకిట మా పరిపాలనలో ఉందా? 10 సంవత్సరాలలో పేదోడికి ఒక సన్నబియ్యం పెట్టలేనటువంటి నువ్వు మేము ఈరోజు సంక్షేమాలలో ముందుకు పోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఈర్ష్యతోటి, అసూయతోటి, కుట్రలతోటి ఈరోజు ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నావు. మేము దాన్ని ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాం. దీంట్లో మాకు పంచాయతీ ఏడుంది? మేము కలిసికట్టుగా పని మీద పోటీ పడుతున్నాం మా నాయకులందరూ తప్ప. రాహుల్ గాంధీ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మాత్రమే ఏది ఇన్విటేషన్ ఉంది? ముఖ్యమంత్రి ఏడన్నా ఉంటుందా? మెడకాయ సాధ్యమే కదా? నథింగ్ డూయింగ్. కాంగ్రెస్ లో సాధ్యమే? అసాధ్యం నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రులను మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఉంటుంది. ముఖ్యమంత్రులను ఏమాత్రం లెక్క చేయనటువంటి ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్కే ఉంటుంది. ఈ గత అనుభవాల్ని మొత్తాన్ని గనక చేదుగానో మంచిగానో చూసుకున్నట్లయితే ఎందుకు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా పిలవాల్సిందే, పిలిచే ఉంటారు అని ఎందుకు అనుకోవాలి అసలు? రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులకు బాధ్యతలు తీసుకున్నప్పుడైనా, లేకపోతే అంతకంటే ముందైనటువంటి ఇంకొక దఫా తీసుకున్నా, ఈ దశాబ్ది కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో, అది కర్ణాటక అయినా, ఛత్తీస్గఢ్ అయినా, రాజస్థాన్ అయినా, ఇంకెక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారిని ఫుల్ టర్మ్ కాకుండా మార్చినటువంటిది మధ్యలో ఒక విషయం నాకు చెప్పరు విజయ్. లేదు, ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారిపోయింది. ఒకప్పటి లెక్క ఉంటున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు అట్లా మనం మాట్లాడుకోనిక కూడా లేదు. ట్రెండ్ మారినప్పుడు ఇంకా పాత ట్రెండ్లలో మనం మాట్లాడి ప్రజల్ని పక్కదారి పట్టించడం సబబు కాదంటున్నా. ఎందుకనంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క క్రెడిట్స్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా ఆధారాలు చూపించి మాట్లాడుతుండు. హమారా రాజ్య తెలంగాణ జో హమ్ బోలా హై, మేము చెప్పినటువంటి మాట మీద మేము నిలబడుతున్నాం అనేటటువంటి రేవంత్ గారి యొక్క పరిపాలనని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి దాంట్లో ఆయనకు చెప్పకుండా నేను మీటింగ్ చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పినానంటే ఇది ఎట్లా సాధ్యం? ఇది రేవంత్ రెడ్డి గురించి ఆయన్ని పొగుడుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పీచ్ ఇచ్చి ఉండొచ్చు. కాంగ్రెస్ హైకమాండ్ని పొగుడుతూ రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇదంతా కూడా ఆన్ రికార్డ్. ఆఫ్ ద రికార్డ్ చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీ పార్టీలో ఇంతకు ముందున్నంతటువంటి ఆ ఇంటిమసీ, అంటే ఐ మీన్ రాహుల్ గాంధీకి, రేవంత్కి, కాంగ్రెస్ హైకమాండ్కి, రేవంత్ మిగతా మినిస్టర్లకి ఉందా నిజంగా? నేను మళ్ళీ కూడా ఒకసారి స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు అధిష్టానానికి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి రోజు రోజుకి ఆ యొక్క బంధం అనేటటువంటిది నమ్మకాలతో బలపడుతుందే తప్ప బయట ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పుకార్లు లెక్క ఈ పుకార్లు కూడా ఏడికించి వస్తాయంటే పువ్వు ప్లస్ కారు, ఈ రెండు గుర్తులు కలిసి చేస్తున్నటువంటి పుకార్లు. పువ్వు పార్టీవాడు తర్వాత ఈ కారు పార్టీవాడు ఇద్దరు కలిసి క్రియేట్ చేస్తున్నటువంటి యొక్క పుకార్ల యొక్క ట్రాప్లలో పడాల్సినటువంటి ప్రజలకు అవసరమే లేదు. మనకు మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్, ప్రజాప్రభుత్వం మనం వచ్చినటువంటి మనము ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి మాట మీదకించి నిలబెట్టుకుంటారా లేదా అనేటటువంటిదే రాహుల్ గాంధీ గారు చూస్తారు తప్ప ఇంకేముందని చెప్పి ఆయన మీద వేరే రకంగా పోయేటటువంటిది ఉంటుంది. మీరు నాకు ఒక్క కారణం చెప్పండి పోనీ.